శ్రీనివాస్ గారు, అంతకు ముందు కిచెన్ అంటే హ్యాండిల్స్ వచ్చేవి కబోర్డ్స్ కి. ఇప్పుడు కబోర్డ్స్ కి హ్యాండిల్స్ రావట్లేదు. ఇట్లా హ్యాండిల్ లెస్ బాగుంటుందా, విత్ హ్యాండిల్సే బాగుంటుందా అండి? హ్యాండిల్ లెస్ బాగుంటుందండి. హ్యాండిల్స్ ఎక్కువ ఇస్తే కిచెన్ అంతా కూడా హ్యాండిల్స్ ఎక్కువ హైలైట్ అయి కనిపిస్తాయి, బాగోదు, అవుట్డేటెడ్గా ఉంటుంది. బిల్టిన్ది మనకి మంచి అపియరెన్స్ వస్తుందండి. అన్ని కూడా బిల్టిన్ మైక్రోవేవ్ కానీ అవెన్ కానీ, ఈవెన్ మీరు స్టవ్ చూసారు, సో ఇవి కూడా బిల్టిన్ అండి. సో మీకు మంచి లుక్ వస్తుంది అండ్ మెయింటెనెన్స్ కూడా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు వీటికి. కిచెన్లో బిల్టిన్ అప్లయన్సెస్ తీసుకోవాలా లేదంటే ఫ్రీ స్టాండింగ్ అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. ఎస్పెషల్లీ ఈ స్టవ్ దగ్గర ఈ హాబ్ అనేది మనకి బిల్టిన్ సజెస్ట్ చేస్తామండి. ఈ బాటమ్ అంతా కూడా ఒక సీల్ వస్తుంది, సో మీకు ఏదైనా పడినా కూడా లోపలికి ఏం వెళ్ళవు. సో మెయింటెనెన్స్ అనేది మీకు పెద్ద ప్రాబ్లం కాదు. వాల్స్ పైన చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమైనా రాసినా అది వాషబుల్ అంటే రబ్ చేస్తే దీంట్లో ప్రీమియం రాయల్ ఉంటాయండి. రాయల్ పెయింట్స్ వాషబుల్ ఉంటాయి. ఎంత వాషబుల్ అయినా అది కంప్లీట్ వాషబుల్ అని మనం అనడానికి లేదు. ఇప్పుడు ఇదే రూమ్లో మీరు స్ప్లిట్ వేసేస్తే రొటీన్ లుక్ వస్తుంది. సో ఇక్కడ మేము 1-way క్యాసెట్ వేసి సజెస్ట్ చేసాము. కొంచెం బడ్జెట్ ఎక్కువైనా కానీ మీకు అపియరెన్స్ అది చాలా బాగుంటుంది. హలో, ఇప్పుడు మనం బండ్లగూడలో ఉన్నామండి. ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే శ్రీనివాస్ గారిని, శ్వేత గారిని కలవడానికి వచ్చాం. మన తెలిసిన వాళ్ళు రికమెండ్ చేశారనమాట. లివేరా డిజైనర్స్ అండ్ డెవలపర్స్ అనమాట. చాలా బాగా ఇంటీరియర్ డెకరేషన్ అన్నీ చేస్తారనమాట. మీ దగ్గర ఆల్రెడీ హౌస్ ఉంది, కొంచెం ఓల్డ్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ మొత్తం న్యూ హౌస్ లాగా డెకరేట్ చేస్తారు. లేదు అనుకుంటే న్యూ హౌస్ ఉంటే కొత్త థాట్స్ రావడానికి మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో లోపల ఆల్రెడీ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి వెళ్ళి కలుద్దాం రండి. ఇప్పుడు మనం బండ్లగూడలో గేటెడ్ కమ్యూనిటీ అండి. ఈ కాలనీ అయితే చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళి చూడాలని నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. చలో మరి లోపలికి వెళ్దాం రండి. శ్రీనివాస్ గారు, శ్వేత గారు అనమాట. హలో శ్రీనివాస్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? బాగున్నాను. లివేరా గురించి చాలా విన్నానండి, ఇప్పుడు చూసి చూపిద్దామని వచ్చాం. సో మంది లివేరా డిజైనర్స్ అండ్ డెవలపర్స్ అండి. మనం కంప్లీట్ రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ మొత్తం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి హౌస్ మంచిగా చేసుకోవాలనేది ఒక డ్రీమ్ ఉంటుంది. సో ఆ డ్రీమ్ని మనం డిజైన్ చేసి డెవలప్ చేసి ఇస్తాము. సో అదే మన ట్యాగ్ లైన్, డ్రీమ్ డిజైన్ డెవలప్. సో సూపర్ అనమాట. ఆ ట్యాగ్ లైన్లోనే మొత్తం అంతా వచ్చేసిందండి. సో ఈ ప్రాజెక్ట్ మీరు చేసి ఎన్ని రోజులు అయిందండి? ఇది ఆల్రెడీ చేసి మనకి 3 months నుంచి ఆల్రెడీ క్లయింట్ ఉంటున్నారు ఇంట్లో. ఆల్మోస్ట్ 3-4 months అయింది. సో 3-4 months బ్యాకే కంప్లీట్ అయిపోయింది ఇది. సో ఇలా మనం ఎంటర్ అయితే కనుక హాల్ అండి, మొత్తం కంప్లీట్గా వీళ్ళు వైట్ థీమ్కి వచ్చారు. ఇక్కడ సింపుల్గా సోఫా వేసి నీట్గా క్లాస్గా ఫినిష్ ఇచ్చారనమాట. సో ఇట్లా వాల్ సెట్ చేయడం కానీ, వాల్ డిజైన్, కర్టన్ డిజైన్స్ అట్లా అన్ని మీరు ఇచ్చిన ఐడియాస్? అవునండి, మొత్తం ఐడియాస్ కూడా కాదండి, అసలు A to Z సప్లై అండ్ మనం డిజైనింగ్ అండ్ మొత్తం వెండర్ నుంచి మనం తీసుకొని ఎగ్జిక్యూట్ చేసాం ఇక్కడ. సో ఈవెన్ ఫిక్సింగ్ కానీ, లూజ్ ఫర్నిచర్, మీరు ఇక్కడ ఈ విల్లాలో ఏదైతే కనిపిస్తుందో మీకు అన్నీ మనం ప్రొవైడ్ చేసినవి, ఇంక్లూడింగ్ సీలింగ్, ఎలక్ట్రికల్, పెయింట్, లైట్స్, వాల్ ప్యానల్స్, ఫర్నిచర్ అన్ని, ఇంక్లూడింగ్ బ్లైండ్స్ అండ్ కర్టన్స్ కూడా మొత్తం. ఇప్పుడు నవేడేస్ జనాలు అందరూ బిజీగా ఉంటున్నారు కదండి. రోజు సైట్కి వచ్చి ఏం జరుగుతుంది ఏంటి చూసుకోవడం కష్టం కదా. అంటే ఒక ఓనరు వచ్చి చూడకున్నా కూడా మీరు చెప్పింది ఎలా చెప్పారో చేయడం కూడా మొత్తం మీరే చూసుకుంటారు. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే సరే ఎప్పుడన్నా వస్తారు, చాలా మంది మాకు యూఎస్లో ఉంటారు క్లయింట్స్. సో ఆ యూఎస్లో ఉన్న వాళ్ళకంటే మనం డిజైన్ చేసి ఫైల్స్ ఎప్పటికప్పుడు ఒక గ్రూప్ క్రియేట్ చేసి షేర్ చేస్తూ ఉంటాము. సో దాంట్లో చూసుకుంటుంటారు, వాళ్ళకి నచ్చింది ఓకే అనుకుని మనం కన్ఫర్మ్ చేసుకుని స్టార్ట్ చేస్తాం. సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి గ్రూప్లో. ఇలా ఎంటర్ అయిన తర్వాత హాల్ అండి, మీరు ఇటు సైడ్ నుండి కూడా వచ్చి చూస్తే వెనకాల మనకి వుడ్ కనిపిస్తుంది, ఇలా వుడ్ డిజైన్ కనిపిస్తుంది. అండ్ వాల్ని మనకి ఇలా కొంచెం వైట్ ఫినిష్తో చాలా బాగుంది, క్లాసీ లుక్ అనమాట. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇంట్లో అయితే ప్లెజెంట్గా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ. సో ఇలా సీలింగ్ కూడా అంటే ఫస్ట్ మన టేస్ట్ ఏంటి అని చెప్పొచ్చా, లేకపోతే మొత్తం అసలు ఏం లేదండి బ్లాంక్ ఉంది అంటే మీరు ఒక ఐడియా ఇస్తారా అంటే ప్లేస్ని బట్టి? సో ఇది ఎప్పుడు కూడా 1-wayలో ఉండదండి. మేము ఇన్పుట్స్ ఇస్తాము అండ్ క్లయింట్స్ కూడా ఇస్తుంటారు. సో చాలా మందికి ఏమవుతుందంటే ఫస్ట్ మేము ఇచ్చే ఇన్పుట్స్తో క్లోజ్ అయిపోతుంది. ఇన్ కేస్ వాళ్ళకైనా ఫర్దర్గా చేంజెస్ కావాలంటే మనం చేస్తాము అండ్ వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ కూడా తీసుకుంటాము. ఇన్ కేస్ వాళ్ళు ఇచ్చేవి మనకి కొంచెం అవుట్డేటెడ్గా అనిపించినాయి అనుకోండి, చెయ్యం అది. సో ఫైనల్గా మాకు ఏది బాగా వస్తుందో అదే చేస్తాము. సో క్లయింట్ ఫోర్స్ చేసినా కూడా మ్యాక్సిమం చెప్తాము. ఇన్ కేస్ మాకు కావాల్సిందంటే మేమేం చేయలేము, ఎందుకంటే వాళ్ళ హౌస్ కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేయాలి. బట్
మ్యాక్సిమం మేము చేంజెస్ చేస్తాం. ఇప్పుడు మీరు డిజైన్ చేయాలి, మీరు డెవలప్ చేయాలి అంటే మినిమం ఎన్ని గజాలు ఉండాలండి? అట్లా ఏమన్నా అలాగే ఏం లేదండి. సో చిన్న మేము project ఇదే చేస్తాము, పెద్దవే చేస్తాము, చిన్నవే చేయము అట్లా ఏం లేదండి. సో మేము మా ప్రాసెస్ నచ్చి వాళ్ళకి క్లయింట్ కూడా మాకు ఓకే అనుకుంటే ఈ చిన్న ప్రాజెక్ట్ అయినా చేస్తాం. లివేరా స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? నేను ఈ ఫీల్డ్లో ఇంటీరియర్ ఫీల్డ్లో 9 years నుంచి ఉన్నానండి. 9 సో years శ్వేత గారు కూడా చేస్తున్నాను. మీకు హెల్ప్ చేస్తుంటారు, Yeah, ఇద్దరు అవును. కలిసి? డిజైనింగ్ అదంతా కూడా తను చూసుకుంటూ ఉంటారు. సో ఇలా వచ్చేస్తే కనుక హాల్లో మనకి ఇక్కడే దేవుడికి రూమ్ కూడా ఇచ్చేసినట్టున్నారు. ఒకసారి చూడొచ్చా అండి? యా ఓకే. సో ఇది సెంట్రల్ ఏసీ అండి కంప్లీట్గా హౌస్? సెంట్రల్ ఏసీ కాదండి, మనం క్యాసెట్ ఏసీ ఇచ్చాము. ఓకే. ఎక్కడెక్కడ అయితే అవసరమో అక్కడ. So, వెనకాల మనకి లైట్ అట్లా ఏమన్నా ఉందా? దీంట్లో లైట్ ఏం తీసుకున్నాం, ఓన్లీ మనం స్పాట్ లైట్స్ తీసుకున్నాము. కానీ కావాలి అంటే అందులో అది మనం కూడా చేసుకోవచ్చు. ఇవి మీకు ఈవెన్ డోర్స్ కూడా కొంచెం స్పెషల్ డోర్స్ మీరు చూస్తే ఆ డిజైనింగ్ అది మనం పియూ డోర్స్ అనమాట. ఇవి రెగ్యులర్గా ఉండే లామినేట్ డోర్స్ ఇవి కాదు. సో మీరు చూస్తే డిజైన్ అర్థమైపోతుంది, డిజైన్ కానీ ఆ ఫినిష్ కానీ. ఇప్పుడు మాది దేవుని రూమ్ అంటే 15 years బ్యాక్, అప్పుడు ఏది ఫ్యాషన్ అప్పుడు అలా కట్టించాము. ఓన్లీ ఆ రూమ్ మటుకి చేంజ్ చేయాలి, కిచెన్ మటుకి చేంజ్ చేయాలి అన్నా కూడా మీరు చేసిస్తారా? చూడాలండి అది ఏమవుతుందంటే Place ని బట్టి, వర్క్ని బట్టి. ఎందుకంటే మనకి ఒక ఫుల్ ప్రాజెక్ట్ చేసామనుకోండి, ఈ కొన్ని మాకు లాసెస్ ఉంటాయి దీంట్లో. ఒక్క ఐటమ్ చేంజ్ చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ని, వర్కర్స్ని తీసుకోవడము, ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వర్క్ చేసేటప్పుడు సమ్ తీసుకొస్తుంటారు, వెళ్తుంటారు, ఏదో సమ్ డ్యామేజెస్ ఉంటాయి. మనం ఫుల్ ప్రాజెక్ట్ చేసినప్పుడు అవన్నీ మేమే చేసుకుంటాం. సో ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఇట్ సైడ్ చూడండి సోఫా అండ్ వాల్కి సింపుల్ పెయింటింగ్ ఇచ్చారు. అండ్ సీలింగ్ కూడా అప్పట్లో ఎక్కువ డిజైన్స్, ఎక్కువ లైట్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇది చాలా నీట్గా ఉందండి. డిజైన్స్ ఆ స్టెప్స్ ఎక్కవడం చేయమండి. జనరల్గా ఏం చేస్తామంటే డీసెంట్ డిజైన్స్ ఉండాలి ఎప్పుడైనా సరే. సో మనం ఆ యాస్టిక్ ఫీల్ ఉండాలి ఇంటికి వచ్చామంటే, అవుట్డేటెడ్గాను అట్లా ఉండకూడదు. అండ్ మెయింటెనెన్స్ కూడా చూసుకుంటాం దీంట్లో మేము. అదే ఈజీ మెయింటెనెన్స్. సో ఇక్కడ కూడా చూడండి డైనింగ్ టేబుల్ ఇక్కడ మిడిల్లో ఉంది అండ్ మనకి పైన. సో ఇది కూడా మనం రెగ్యులర్ ఐటమ్ కాకుండా వుడెన్ రాఫ్టర్స్ ఉంటాయండి, దానికి మళ్ళీ పాలిష్ చేస్తాము. మీరు ఇప్పుడు చూస్తే లైట్ కానీ ప్రతి మెటీరియల్ కొంచెం డిఫరెంట్గా కేర్ తీసుకుంటాము, స్పెషల్గా ఉండాలని చెప్పి. అండ్ మన అందరికి చాలా ఇష్టమైన కిచెన్కి ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్దాం రండి. కిచెన్ అప్పుడైతే కొంచెం చిన్నగానే ఉండాలి అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అందరు స్పేషియస్గా కట్టించుకుంటున్నారు కదండి. సో ఇది కిచెన్ అండి. కిచెన్ గురించి మీరే చెప్పాలి, అసలు ఎట్లా ప్లాన్ చేశారు ఏంటి అన్నది. కిచెన్ యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్నది పెద్ద కిచెన్ అండి. ఫస్ట్ బిల్డర్ ప్లాన్ ఇలా కాదు. ఇక్కడ ఒక వాల్ ఉంది, డ్రై కిచెన్, బెడ్ కిచెన్ లాగా సపరేట్ ఉంది. అండ్ ఇక్కడ ఒక మెయిడ్ టాయిలెట్ ఉండేది. సో ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమైందంటే అంతా చాలా కంజెస్టెడ్ అయిపోయింది. సో మనకి స్పేషియస్గా ఉండాలని చెప్పి ఈ సివిల్ వర్క్స్ అంతా చేసాం. ఇక్కడ ఉన్న రూమ్ తీసేసాం, వాల్ బ్రేక్ చేసాం, అక్కడ వాల్ లేదు యాక్చువల్గా, ఆ వాల్ కన్స్ట్రక్ట్ చేసాము, సివిల్ వర్క్ కూడా చేసాం మనం దీంట్లో. సో స్పేషియస్గా కావాలని ఇదంతా చేసాం అనమాట. చాలా స్పేషియస్ ఉంది, కిచెన్ స్పేషియస్ ఉంటేనే బాగుంటుందండి. సో ఈ కబోర్డ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా ఉంది అసలు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. అండ్ జస్ట్ ఇలా మనం ఇదంతా మనకి కంప్లీట్ హ్యాండిల్ లెస్ కిచెన్ అండి. హ్యాండిల్ ఎక్కడ లేకుండా, హ్యాండిల్ ఎక్కడ ఉండదు. జస్ట్ మనకు ప్లేట్స్ ఏమన్నా కావాలి అన్నా కూడా పక్కన నించిన వాళ్ళు అటు తిరిగి ఉంటే కనుక మనం ఓపెన్ చేసినట్టు కూడా తెలీదు. అండ్ ఇట్ కార్నర్స్, మ్యాజిక్ కార్నర్ ఉంటుందండి దాంట్లో కూడా. మనకి ఇలా కావాలి అంటే ర్యాక్స్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బాటిల్ పుల్ అవుట్ ఉంటుందండి దీంట్లో. సో మరీ హెవీగా ఇచ్చాము, మనకి రిక్వైర్మెంట్ ఏదైతే అవసరం ఉంటుందో అలాంటివి ఇస్తూ ఉంటాము. అండ్ మనం మిక్సీ పెట్టుకోవడానికి, ఓవెన్ పెట్టుకోవడానికి ఎక్కడికక్కడ ప్లగ్స్ చాలా ప్లేసెస్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ క్వార్ట్స్ బెటరా లేకపోతే గ్రానైట్ బెటరా అండి? అప్పట్లో గ్రానైటే వేసేవాళ్ళం. మీరు ఒక 30 లక్షలు బడ్జెట్ పెట్టో లేదంటే ఒక 20 లక్షలు బడ్జెట్ పెట్టినా కూడా గ్రానైట్ వేశారంటే అది రెగ్యులర్ రొటీన్ లుక్ వచ్చేస్తుంది. సో మేము క్వాడ్స్ ప్రిఫర్ చేస్తాము. ఆర్ మీకు మెయింటెనెన్స్ కొంచెం ఇష్యూస్ ఉంటాయి క్వాడ్స్ అన్నప్పుడు, కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇంకొక ఆప్షన్ ఇస్తాం, ఫుల్ బాడీ టైల్స్ అని, పోర్సిలిన్ స్లాబ్స్ అని ఉంటాయి, అవి ఇస్తాం. అవి కూడా మీకు రెగ్యులర్ గ్రానైట్ లాగా ఉండవు, క్వాడ్స్ ఎలా ఉందో అలానే కనిపిస్తుంది, కాస్ట్ కూడా తక్కువ అవి. సో అలాంటి మెటీరియల్ సజెస్ట్ చేస్తాం. వెయిట్ వైజ్ ఇది తక్కువ ఉంటుంది కదండి గ్రానైట్తో కంపేర్ చేస్తే? వెయిట్ తక్కువేం కాదండి, ఇది గ్రానైట్ కన్నా స్ట్రెంత్ ఎక్కువ. ఇది క్వాడ్స్ స్ట్రెంత్ ఎక్కువ, కాస్ట్ ఎక్కువ,
అండ్ కొంత మెయింటెనెన్స్ కూడా కొంత ఎక్కువ, బట్ అది రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం కాదండి. అంతే వదిలేస్తే డ్యామేజ్ అవుతుంది, కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్ నీట్గా చేసుకునే వాళ్ళకి ఏం ఇష్యూ కాదు. ఇది బెస్ట్ అండి. మీకు ఈ ఫీల్ మళ్ళీ మీకు వేరే ఏ మెటీరియల్ రాదు. సో క్వాడ్స్ సజెస్ట్ చేస్తాం. నాకు అది చాలా డౌట్ ఉండే, ఇప్పుడు క్లియర్ అయింది. ఇది షట్టర్ ఉంది కదండి, రోలర్ షట్టర్ అండి. ఈ రోలర్ షట్టర్లో కూడా ఇది కొంచెం మీకు గ్లాస్ వచ్చేదండి. మీకు అపియరెన్స్ బాగుంటుంది. ఇది గ్లాస్ షట్టర్స్, ఇవి చూడడానికి మంచిగా ఉంటుంది, ఫినిషింగ్ అది బాగుంటుంది. అండ్ ఇవన్నీ అంటే బెడ్రూమ్ వరకు మిర్రర్ చూసుకోవడానికి, మనం చూసుకోవడానికి బెడ్రూమ్ వరకు వెళ్ళక్కర్లేదు, ప్రతి దానిలో కనిపించేస్తుంది. అండ్ ఇట్ సైడ్ కూడా అండి క్రాకరీ. అండ్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు కూడా కరెక్ట్గా ఇలా నీట్గా మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడే ఓవెన్ అన్ని పెట్టేశారు, ఓటీజీ అన్ని ఇక్కడే వచ్చేసి, అన్ని బిల్ట్ ఇన్ అప్లయన్సెస్ అండి. వికర్ బాస్కెట్స్ ఉన్నాయి, ఓటీజీ ఓవెన్ అన్ని బిల్ట్ ఇన్. ఫ్రిడ్జ్ ఒకటి తీసుకోవాలి, ఇంకా తీసుకోలేదు. మనకి ఇప్పుడు ఆనియన్స్ అవి పెట్టుకోవాలంటే బాస్కెట్స్ కూడా వచ్చేసాయి చూడండి ఇక్కడ. ఎస్, సింపుల్ డీసెంట్గా నీట్గా ఉంది కిచెన్, ఎక్కువ హడావిడి లేకుండా అండ్ ఎక్కువ బయట ఏమీ కనిపించకుండా అన్ని సెట్ చేసుకునేలా ఉంది. సో మరి బెడ్రూమ్స్కి వెళ్దాం రండి. ఎన్ని బెడ్రూమ్స్ అండి కంప్లీట్గా ఈ హౌస్? మొత్తం 4 బెడ్రూమ్స్ అండి. అండ్ హాల్లో కూడా కామన్ వాష్రూమ్ ఉంది. ఇది పెద్ద మీద పేరెంట్స్ బెడ్రూమ్ అంటే పేరెంట్స్ బెడ్రూమ్. రండి. అండ్ అట్ సైడ్ మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి శ్రీనివాస్ గారు. సో పేరెంట్స్ బెడ్రూమ్ అండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కాబట్టి స్టెప్స్ ఎక్కే ప్రాబ్లం ఉండకూడదని పేరెంట్స్కి ఇది ఇచ్చేసారు. అండ్ దీంట్లో కూడా సింపుల్గా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ హడావుడు లేకుండా సింపుల్గా చేసాము. స్టోరేజ్ అన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి, వార్డ్రోబ్ అంతా కూడా. అండ్ మిర్రర్స్ కూడా మీరు చూస్తే కొంచెం రొటీన్ మిర్రర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వార్డ్రోబ్స్ కూడా బాగున్నాయి. హ్యాండిల్స్ అవి. అండ్ వాష్రూమ్ ఇటు సైడ్ ఉంది, మనకి లెఫ్ట్లో వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ కూడా చాలా మంది చాలా పర్టికులర్గా ఉంటారండి వాష్రూమ్ విషయానికి వచ్చేసరికి. అండ్ పెద్దవాళ్ళు ఎక్కువ మెయింటైన్ చేయలేరు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా టైల్స్ ఇచ్చారు, కొంచెం డార్క్ కలర్లో. పదండి పైకి వెళ్దాం. హాల్లోనే లిఫ్ట్ ఉంది, ఇందులో 3 మెంబర్స్ వెళ్ళిపోవచ్చు అండి? వెళ్ళొచ్చండి. 3 కన్నా ఎక్కువ పట్టారు, కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. ఎస్. సో ఇది ఇలాంటి మనం స్టెప్స్ మీద ఉండే వెళ్దాం హాయిగా. సో ఇలా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. లిఫ్ట్ ఉన్నా మీకు స్టెప్స్ చూపించాలి అని చెప్పేసి మేము స్టెప్స్ మీదే వస్తున్నాము. ఇది కాపర్లో బాగుందండి. ఇది కూడా జనరల్ క్రోమ్ ఫినిష్ ఇస్తుంటారు, స్టెయిన్లెస్ స్టీల్. ఇది రోజ్ గోల్డ్ ఫినిష్ ఇచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ హ్యాండిల్ అవసరం లేదు, బట్ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి సపోర్టివ్ ఉంటుందని పెట్టినట్టున్నారు. అవును కదా. అండ్ ఇక్కడ లిఫ్ట్ కూడా కంప్లీట్ గ్లాస్ ఫినిష్ ఉందండి. అవును, ఇదంతా టఫ్ అండ్ గ్లాస్ అండి ఇది. సో ఇది యాక్చువల్గా బిల్డర్ ప్రొవిజన్ ఇచ్చారంతే, మన వెండర్తో లిఫ్ట్ చేయించాము. సో ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. సో ఇది టీవీ ఏరియా అండి, ఇంకా ఇక్కడ టీవీ ఫిక్స్ చేయలేదు, కొత్తగా వచ్చారు కాబట్టి. సో ఇక్కడ టీవీ వచ్చేస్తుంది, ఇక్కడ ఎక్వేరియంతో ఎంత బాగుందో. ఇది కూడా ముందుగా ప్రీ ప్లాన్, అంటే ఇక్కడ ఒక ఎక్వేరియం వస్తుంది మాకు ఇలా కావాలి అని చెప్పి, ఈ సైజ్ మాకు కావాలని చెప్పి ప్రీ ప్లాన్డ్గా చేసింది. సో ఓన్లీ ఎక్వేరియం పెట్టుకుంటా మళ్ళీ సపరేట్ దానికి డిస్ప్లే యాడ్ చేసాము. సో దానివల్ల బాగుంటుంది. ఇటు సైడ్ కూడా సింపుల్గా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టారు. ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది, ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. నాకు తెలిసి ఇది కిడ్స్ బెడ్రూమ్ అయి ఉంటుంది, ఎందుకంటే టాయ్స్ అవన్నీ ఉన్నాయి. ఎస్, కిడ్స్ బెడ్రూమ్ ఇది. వాళ్ళు చదువుకోవడానికి స్టడీ ఏరియా ఇచ్చారు. అమ్మాయి కాబట్టి వాళ్ళు కొంచెం గర్లిష్ కలర్కి వెళ్ళారు, కలర్ థీమ్ అలా తీసుకున్నాము. అండ్ ఈ కబోర్డ్స్ చాలా బాగున్నాయండి, హ్యాండిల్స్ కానీ ఇవన్నీ. ఇది కలర్ వాళ్ళు చెప్పారా శ్రీనివాస్ గారు, మీరు దీనికి రూమ్కి ఇలా బాగుంటుంది? ఇది డిస్కషన్ జరుగుతుందండి. జనరల్గా మేము అన్ని కూడా కలర్స్ కానీ డిజైన్స్ కానీ ముందుగా డిస్కషన్ జరుగుతుంది. మేము అన్ని చూపించి నచ్చింది ఫైనల్ అవుతుంది. ఇది కంప్లీట్గా ఈ ఇల్లు ఏరియా ఎంత ఉందండి? ఇది 250 స్క్వేర్ యార్డ్స్ అండి. 250 స్క్వేర్ యార్డ్స్. అంటే ఇప్పుడు క్లయింట్స్ అడిగే దాన్ని బట్టి మీరు బడ్జెట్ చెప్తారు కదండి. సో అంతే, హౌస్ ఎలా అంటే మనము స్టార్టింగ్ మనం చిన్నది ఒక 3 BHK తీసుకుంటే 15 లక్షలు చేయొచ్చు, అదే 3 BHK 30 లక్షలు కూడా చేయొచ్చు. రిక్వైర్మెంట్ బట్టి కాస్ట్ పెరుగుతుంది. ఈ తక్కువ బడ్జెట్లో చేసినా కూడా మెటీరియల్ ఏం కాంప్రమైజ్ అవ్వం, మనం బ్రాండెడ్ మెటీరియల్ ఇస్తాం, విత్ వారంటీ ఉంటుంది. సో
బడ్జెట్ పెరుగుతుందంటే ఎందుకు పెరుగుతుందంటే మనకి క్వాంటిటీ పెరుగుతుంది, డైమెన్షన్స్ పెరుగుతాయి అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెరుగుతాయి. సో దానివల్ల కాస్టింగ్ పెరుగుతుంది. ఇప్పుడు లైటింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ లైటింగ్ ఉండడం వల్ల మీకు మంచిగా కనిపిస్తుంది. అదే మనం లైటింగ్ తీసుకోకపోతే ఇల్లు అంత నీట్గా ఉండదు. సో దానికంటూ ఒక బడ్జెట్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఎంత కబోర్డ్ వర్క్ చేసినా, ఎన్ని కర్టన్స్ అవన్నీ Lighting లైటింగ్ అనేది- పర్ఫెక్ట్ లేకపోతే. అవును, కరెక్ట్. అండ్ ఎక్స్పెషల్లీ కిడ్స్ రూమ్కి వచ్చేసరికి అది స్టడీ రూమ్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ స్పెషల్ కేర్ తీసుకుంటారా? అంతే. ఇప్పుడు మీరు కలర్స్ చూడండి అండ్ వార్డ్రోబ్ కూడా చూడండి, రొటీన్గా లేదు. మీరు కింద ఓపెన్ స్పేస్ ఇవ్వడం కానీ, హ్యాండిల్స్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ, స్టడీ టేబుల్ కానీ, బెడ్ హెడ్ బోర్డ్ కానివ్వండి, అండ్ అక్కడ ఆ వాల్కి ఒక డిజైన్ తీసుకున్నాం, ఒక సర్కిల్ షేప్ ఇచ్చేసి. సో ప్రతిదీ ఆ కిడ్స్ అన్నప్పుడు కిడ్స్ థీమ్లోనే ఆలోచించి చేస్తాం. సో బాయ్కి గర్ల్కి వాళ్ళవి గర్ల్ బాయ్ Yeah. రూమ్కి తగ్గట్టుగా మీరు చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ రూమ్ క్లయింట్కి పాప ఉంది కాబట్టి అలా చేస్తాం. కాంబినేషన్ ఉంటే కొన్ని డిఫరెంట్ యాడ్ చేస్తాము. ఇప్పుడు మరి చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, 10 years వరకు ఒక టేస్ట్ ఉంటుంది, Yeah. తర్వాత టీనేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మీరు taste. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు అడిగిన దాని క్వశ్చన్కి ఇది చిన్నపిల్లలనే కదండి, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా బాగుంటుంది ఈ కలర్స్. సో మరీ చిన్న పిల్లల్లాగా అలా థీమ్ లాగా చేయము. అవి ఏంటంటే బాగోదు. అవును. కొంత ఏజ్ వరకు వాళ్ళకి నచ్చుతుంది, తర్వాత నచ్చదు మీరు నచ్చదు, అన్నట్టు. అవును. సో ఇది వాళ్ళు ఏ ఏజ్కి వచ్చినా కూడా బాగానే మేబీ ఆ అమ్మాయి టీనేజ్ కి వచ్చిన తర్వాత టాయ్స్ చేంజ్ చేస్తుందేమో చేస్తూ అంతే. ఉంటారు సో అంతే. ఫోటో ఫ్రేమ్స్ అట్లా అవును. పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో అదనమాట. ఎందుకంటే నేను చెర్రీ బెర్రీ చిన్నగా ఉన్నప్పుడు రూమ్ అంతా ఒక లాగా ఉండేది, తర్వాత పెయింటింగ్స్ అవన్నీ మనం మెల్లిగా చేంజ్ చేస్తూ ఉంటాము. ఇది మీరు అన్నట్టుగానే నిజంగా టీనేజ్ పిల్లలైనా 20 క్రాస్ అయిన తర్వాత కూడా ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ కబోర్డ్ వచ్చింది, ఇక్కడ మిర్రర్ ఇచ్చేసారు సింపుల్గా. అండ్ ఇది కూడా వాష్రూమ్. మళ్ళీ ఇక్కడ వాష్రూమ్ థీమ్ చేంజ్ చేశారు. ఇటు సైడ్ మళ్ళీ టైల్స్ వేరే ఉన్నాయి, లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి. నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్దాం. సో ఇటు సైడ్ వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. కమ్, మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైమే ఇల్లు చూడడం, నాకు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది చూడడానికి. ఇది మంచి ఆలివ్ గ్రీన్ ఇచ్చేసారు దీనికి వాల్ ఈ వెనకాల. వాల్ని కొంచెం స్పెషల్గా హైలైట్ అవ్వాలని చెప్పి తీసుకున్నామండి ఇట్లాగా. అండ్ ఆ వాల్ మౌల్డ్స్ కానీ, ఆ మోటిఫ్ డిజైన్ కానీ స్పెషల్గా తీసుకున్నాము. ఆ కార్నర్ జస్ట్ ఆ 2 ఎలిమెంట్స్ యాడ్ చేయడం వల్ల మీకు ఒక స్పెషల్ రాయల్ అపియరెన్స్ లుక్ వస్తుంది. వచ్చింది. అవును. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క థీమ్లో ఉంది. వార్డ్రోబ్స్ కానివ్వండి, ఏదన్నా కానీ. ఈవెన్ ఇక్కడ మీరు చూస్తే వార్డ్రోబ్స్ డిఫరెంట్ థీమ్ ఇది. ఇక్కడ ఈ వార్డ్రోబ్స్ చూస్తే మీరు హ్యాండిల్ లెస్, ఇది కూడా వార్డ్రోబ్ కూడా హ్యాండిల్ ఈ లెస్. వార్డ్రూమ్స్ ఏంటంటే మీరు అన్ని రూమ్స్ తో కంపేర్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్ లో అందులో ఉమెన్ కి చాలా ఉంటాయి, క్లాతింగ్ అవును. పెట్టుకోవడానికి చాలా స్పేస్ కావాలి కాబట్టి కబోర్డ్స్ ఇందులో ఎక్కువ ఇచ్చారు. Yeah. ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయండి, ఇటు సైడ్ కబోర్డ్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్ వచ్చింది. అండ్ ఇంకా ఇలా ఆఫీస్ పర్పస్ జెంట్స్ ఏమన్నా ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి ఇక్కడ కూడా కొంచెం ప్రొవిజన్ ఇచ్చారు. ఇది చాలా బాగుందండి నిజంగా. వెనకాల వాల్ చాలా బాగా అనిపిస్తుంది, చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. అవును, అవును. పెయింటింగ్ కలర్స్ వల్ల కూడా మీకు కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్ అండి. ఏదన్నా ఒక్కటే ఐటమ్ రూమ్ మొత్తం ఫిల్ చేసినా కూడా మీకు ఆ ఫీల్ రాదు. సో కాంబినేషన్ ఉండాలి ఎప్పుడైనా సరే. మనం బడ్జెట్ అంతే పెడతాము, కానీ మనం తీసుకునే కలర్స్ కానీ చిన్న చిన్న మెటీరియల్ వేరియేషన్స్లో లుక్ మారిపోతుంది. అండ్ అది మెయిన్ ఇంపార్టెంట్. ఇల్లు మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇచ్చే కర్టన్స్ కూడా చాలా ముఖ్యమండి. అవును, అవును. ఆ కలర్ కూడా చూడండి డీసెంట్గా ఇలా ఉంటేనే బాగుంటుంది. మామూలుగా తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే వాల్స్ అన్ని వైట్ ఉన్నాయి కదా, కర్టన్స్ డార్క్ వేసేద్దాం కాంటెస్ట్ ఉంటుంది అనుకుంటారు. కానీ మీరు మీ దగ్గర చూస్తే కాన్సెప్ట్ అంతా డిఫరెంట్గా మీకు క్లాసీ ఉందండి, హడావిడి లేదు. మీరు వార్డ్రోబ్ కూడా చూడండి, సింపుల్ కలర్స్. ఇది ఇక్కడ హ్యాండిల్ లెస్ వార్డ్రోబ్. ఇది దీనికి చిన్న సిఎన్సి కట్టించేసి ఒక కాంట్రాస్ట్ తీసుకున్నాం. అది కూడా డార్క్ కలర్ కూడా ఉండదు. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆ డిజైన్ కానీ కలర్ కానీ. అండ్ నార్మల్ పీపుల్కి శ్వేత గారు ఇట్లా పెడితే బాగుంటుందని నిజంగా తెలీదు. అలా ఏముంటుంది, అంత నార్మల్గా ఉంటుందేమో, అట్రాక్టివ్గా ఉండదేమో మీకు ఈ రూమ్లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం కదా, ఆ క్లయింట్ చాలా మమ్మల్ని ఫోర్స్ చేశారు. అది నాకు చిన్నగా కనిపిస్తుంది, పెద్దగా కావాలని చెప్పి. అది పెద్దగా తీసుకుంటే ఆ వాల్ని అది డామినేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటి, డామినేట్ చేయట్లేదు అండ్ దానిలో కలిసిపోయి బాగుంది. సో ఇలాంటివి ఇంపార్టెంట్ మాకు.
అంటే చెప్తారా మీరు క్లయింట్స్తో, అంటే వాళ్ళకి నచ్చేలాగా అర్థమయ్యేలాగా చేసి ప్రాక్టికల్గా చూపిస్తారా? ఇదే క్లయింట్ ఇది నాకు పెద్దది కావాలి, నేను కావాలంటే నేను తెప్పిస్తానండి, ఫిక్స్ చేయండి అన్నారు. లేదండి బాగోదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫిక్స్ చేసిన తర్వాత మీరు అన్నదే చాలా బాగుందండి, చాలా నాకు బాగా వచ్చింది ఇది అన్నారు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా క్లయింట్ ప్లేస్లో నేను ఉన్నాను అనుకోండి, 1 లేదు మా అంటే 3 హౌసెస్కి వెళ్తామేమో, కానీ మీరు రోజు ఒకటి డిజైన్ చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు కాబట్టి మీకు బాగా ఐడియా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేస్తే ఇక్కడ మళ్ళీ ఇది కొంచెం చాలా స్పేషియస్గా ఉందండి. ఈ రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ కబోర్డ్స్ ఇలా ఇచ్చారు. ఇక్కడ కూడా వాష్రూమ్. ఇదేమో ఇంకా ఇటు సైడ్ మొత్తం ప్లేన్ ఇచ్చేసారు. యాష్ అండ్ కొంచెం గ్రే కలర్లో, డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే కాంబినేషన్లో ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మనకి బేసన్, వాష్ బేసిన్ ఉంది. ఇది కూడా జస్ట్ టచ్ చేయాలి. టచ్ చేస్తే లైట్ వచ్చేస్తుంది, మళ్ళీ ఆఫ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు కంప్లీట్గా ఇలా G+2 అనుకోండి. సో మీకు ఎంత టైం ఇవ్వాల్సి ఉంటుందండి మినిమం? G+2కి మనకి మినిమం ఒక 4 months కావాలండి. దీంట్లో కొంచెం సివిల్ వర్క్స్ ఉన్నాయి. సో అట్లాంటి సివిల్ వర్క్స్ ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది. మామూలుగా అయితే మనకి ఒక 4 monthsలో క్లోజ్ అయిపోతుంది. ఓన్లీ ఇంటీరియర్ 4 to 5 months అనుకోండి. సో ఇలా పైకి వచ్చేసామండి. అండ్ ఇటు సైడ్ వస్తే ఇది హోమ్ థియేటర్ లాగా ఉంది. కంప్లీట్గా ప్లాన్ చేయలేదు, బట్ సోఫా అది సెట్ చేసి పెట్టేశారు. రండి. సో యాక్చువల్గా ఇది హోమ్ థియేటర్ టెంపరీగా సెట్ చేశారనమాట. తర్వాత ఇంకా వేరే ఎక్విప్మెంట్ అంతా వస్తుంది. సో ప్రస్తుతానికి టెంపరీగా ఇదంతా సెట్ చేశారు. ఇప్పుడు మీరు ఇచ్చే లైటింగ్ని కూడా కొంచెం బడ్జెట్లో పెట్టుకొని, అంటే పవర్ కన్జప్షన్ కూడా అవన్నీ చూసుకొని మైండ్లో థాట్ పెట్టుకొని చేస్తారా? రూమ్ స్పేస్ని బట్టి, ఏరియాని బట్టి లైటింగ్ కూడా ఉంటుందండి. సో మీరు ఇది చూస్తే కనుక ఇవి COB లైట్స్ అంటాము. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు లైట్ ఆన్ చేసింది లేదా దగ్గర దాని కిందకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. సో కొంచెం మనకి ప్రీమియం ఫీల్ వస్తుంది అనమాట ఆ లుక్ అనేది. రెగ్యులర్ ప్యానల్ లైట్స్ కాకుండా డౌన్ లైట్స్ ఇస్తాము. ఇది బాగుంటుంది. కానీ నాకెప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక క్లయింట్ మీ థాట్స్కి మిమ్మల్ని వదిలేస్తే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు చాలా బాగా వస్తుంది కదండి. ఒక రకంగా అది ఎందుకంటే చేయకుండా. అవును ఏమవుతుందంటే కంప్లీట్గా మేము ఇచ్చేసినప్పుడు మేమే దాని మీద టైం స్పెండ్ చేస్తాం. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే నచ్చలేదు అనుకోండి, మేమే చేంజ్ చేసేస్తాము. సో క్లయింట్ అడగాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక మంచి ప్రాజెక్ట్ చేసినప్పుడు అది నచ్చితేనే కదండి మా దగ్గరకు వచ్చేది. సో మాకు ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ బేసిక్గా నేనేంటంటే చాలా పర్టికులర్గా ఉంటాను. సో ఒక ప్రాజెక్ట్లో ఇచ్చిన హ్యాండిల్స్ కానీ ఇలాంటివి నేను రిపీట్ చేయను, చేంజెస్ చేస్తూ ఉంటాను. సో ఆటోమేటిక్గా మంచి లుక్ వస్తుంది హౌస్. సో అదనమాట. సో ఏదైనా సరే మనము ఒక కంపెనీకి వెళ్ళి వాళ్ళ త్రూ వెళ్తున్నాము అంటే కొన్ని వాళ్ళ థాట్స్కి వదిలేస్తే ఆ ఫ్రీడమ్ క్లయింట్ ఇస్తే అది చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో ఇదండి, ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ అండి. ప్రస్తుతానికి దీన్ని స్టోర్ రూమ్ లాగా యూస్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం అనుకుంటే బెడ్ అది వేసుకోవచ్చు. దీన్ని కూడా సింపుల్గా ఒక ప్యానలింగ్ యాడ్ చేసాము, ఎక్కువ ఖర్చు పెట్టకుండా. దీంట్లో మిగతా అన్ని బెడ్రూమ్స్లో AC ఫిట్ చేసాం, దీనిలో మాత్రం AC కూడా ఫిట్ చేయలేదు. సో ఒకసారి బాల్కనీలోకి వెళ్దామండి. అబ్బా చాలా స్పేషియస్గా ఉంది. టీ టైంకి కానీ ఈవినింగ్ టైంలో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. ఇక్కడ ఇంకా అన్ని ప్లాంట్స్ వస్తాయండి. ఇక్కడ ఆ ప్లాంట్స్ ఫిల్ చేస్తే ఇంకా మంచి లుక్ వస్తుంది అంతా. ఈవినింగ్ టైం ఏదైనా డిన్నర్ అట్లా చేసుకోవడానికి కౌంటర్ లాగా ఇచ్చాము. అండ్ చిన్న పార్టీ కూడా హ్యాపీగా ఇక్కడ అరేంజ్ చేసేసుకోవచ్చు. అందరూ వచ్చి ఇక్కడ గెట్ టుగెదర్ చేసుకొని డిన్నర్ లంచ్ చేయడానికి కూడా బాగుంటుంది. సో ఇక్కడ హల్దీ ఫంక్షన్ చేస్తే ఎంత బాగుంటుందండి కదా. బాగుంటుంది. ఏదైనా ఫంక్షన్స్ చేయాలి అన్నా, లేకపోతే చిన్న చిన్న గెట్ టుగెదర్స్ బాగా ఫ్రెండ్స్ తో కానీ బాగా ప్లాన్ చేస్తాం. అండ్ వర్షం పడ్డప్పుడు కూడా భలే ఉంటుంది, బాగుంటుంది చాలా. సో ఇల్లంతా చూసేసాం కదండి, మీకు మొత్తం కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు వచ్చిన డౌట్స్ నేను అడిగాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంది, శ్రీనివాస్ గారే డైరెక్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతారు. అండ్ ఇంతకీ హౌస్ ఓనర్తో అసలు మనం మాట్లాడలేదు కదా, రూపేష్ గారు ఇంట్లోనే ఉన్నారు. ఒకసారి ఆయన ఫీలింగ్స్ ఏంటి తెలుసుకుందాం, ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. ఇందాక మనం మాట్లాడేటప్పుడు సోఫా పైకి వెళ్ళింది చూసారా, ఇక్కడున్న సోఫాని పైకి పంపించారు. ఇది ఇప్పుడే వచ్చిన కొత్త సోఫా అండి. కలర్ కాంబినేషన్ వాళ్ళు అలా ప్లాన్ చేసుకున్నారనమాట.
రూపేష్ గారు ఉన్నారు, రూపేష్ గారిని పిలుద్దాం. నెక్స్ట్ మనతో అక్షత గారు, రూపేష్ గారు ఉన్నారు. వీళ్ళే హౌస్ ఓనర్స్ అన్నమాట. అండ్ ఆంటీ, అంకుల్. నమస్తే. సో ఇల్లు అయితే చాలా చాలా బాగుందండి. మీకు చెప్పాలంటే మీరు అనుకున్నట్టుగా వచ్చిందా, లివేరా అలా ఇచ్చిందా? యా వచ్చిందండి, డెఫినెట్గా వచ్చింది. శ్రీనివాస్ గారు ఏం మాట్లాడట్లేదు, వింటున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తారు అనేది మాకు అది ఇంపార్టెంట్ కదండి, మేము చెప్పడం కాదు కదా. ఫైనల్ అయిపోయిన తర్వాత క్లయింట్ ఏది చెప్తే దాన్ని బట్టి మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే మీరు ఎంత టైం చెప్పారండి? ఆన్ టైం డెలివరీ ఇచ్చేసారా? వచ్చిందండి. యాక్చువల్గా నాకు క్వాలిటీకి ఆ ప్రైజింగ్ పర్ఫెక్ట్ అనిపించింది. ఇక్కడ ఎవరు కూడా ఆ రేంజ్లో అవ్వలేదు. ప్రైస్ ఎంతైతే కోట్ చేశారో ఆ వర్త్ వాల్యూ కనిపించింది. అవును, కొంతమంది ఏంటంటే చెప్పడం ఒక ప్రైస్ చెప్తారు, తర్వాత అది బడ్జెట్ క్రాస్ అయిపోతుంది. సో అంతకుముందు లివేరా కాకుండా మీరు వేరే వేరే కంపెనీస్ కూడా నేను చూసానండి. అన్ని యూట్యూబ్లో చాలా వెండర్స్ని మీట్ అయ్యాను, ఇక్కడ లోకల్గా చేసిన వాళ్ళని మీట్ అయ్యాను. బట్ అన్నిటి మీద నేను సాటిస్ఫై. మొత్తం హౌస్ మొత్తంలో మీ ఫేవరెట్ ఏరియా, మీ ఫేవరెట్ ప్లేస్ ఎక్కడండి? నాకైతే గారితో ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేయాలనిపిస్తుంది, కూర్చొని మాట్లాడాలనిపిస్తుంది? పూజా రూమ్ యాక్చువల్లీ యా చాలా బాగుంది. సో వై లివేరా అన్నది ఒక వర్డ్ చెప్పరా ప్లీజ్? క్వాలిటీ అండి, విత్ రీజనబుల్ ప్రైజింగ్ అండ్ అండ్ ఎగ్జిక్యూషన్. అండ్ చాలా వెండర్స్ని రిఫర్ చేస్తారు, అలా ఫాలో అప్ చేస్తారు అండ్ కాంప్రమైజ్ అవ్వరు. ఇది యాక్చువల్గా ఇక్కడ అంతా పిఓపి పెట్టించారు, సో అదంతా లూజ్ అయిపోయింది. సో మొత్తం డిమాలిష్ చేసి మళ్ళీ కొత్తది పెట్టించారు. మళ్ళీ నాకేం ఛార్జ్ చేయలేదు, సో దట్ ఈస్ గుడ్ కదా. చాలా క్వాలిటీస్ ఉన్నాయండి మీలో. సో ఇట్లా క్లయింట్ రివ్యూ ఇస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అంతే కదండి, ఇప్పుడు మాకు ఒక ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉంటాం, ప్రాజెక్ట్ అంతా చేసిన తర్వాత అంత బడ్జెట్ పెట్టి ఉంటారు, టైం స్పెండ్ చేసి ఉంటారు. వాళ్ళు హ్యాపీగా లేకపోతే మాకు మైండ్లో అరే వాళ్ళతో బడ్జెట్ పెట్టించాము, వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదనే ఒక బాధ ఉంటుంది. సో ఇట్లా ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మాకు అది చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. మీ మెయిన్ ప్రయారిటీ ఏంటంటే మీ కంపెనీలో మెయిన్ ప్రయారిటీ దీనికోసం మేము అంటే ఇంకా ఇది అనే టైప్లో ఏముంటుంది? నాది ఏంటంటే డిఫరెంట్గా ఉండాలండి, రొటీన్గా ఉండకూడదు. ఇప్పుడు మీరు వచ్చి చూసారు, సమ్ స్పెషల్గా కొన్ని కనిపిస్తూ ఉంటాయి మీకు. సో ఏ హౌస్ చేసినా ఇప్పుడు నా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒకవేళ మీరు అన్నీ వచ్చి చూస్తే మీరే చెప్తారు సో ఇది మా స్పెషాలిటీ అని చెప్పి. సో ఒక ప్రాజెక్ట్కి ఇంకొక ప్రాజెక్ట్కి చాలా వేరియేషన్ ఉంటుంది, రొటీన్గా అయితే ఇవ్వము. సో ఏదన్నా మీరు రూమ్లో చిన్న చిన్న ఎలిమెంట్స్ అయినా కూడా ఆ స్పెషాలిటీ మీకు కనిపిస్తుంది. లైట్స్ కానివ్వండి, హ్యాండిల్స్ కానివ్వండి, వాల్ హైలైట్ చేయడం కానివ్వండి. సో ఒక స్పెషాలిటీ అనేది రొటీన్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఎక్సైటెడ్ ఉంది. ఓకే. సో ఇప్పుడు వచ్చిన తర్వాత అబ్బా ఇల్లు చాలా బాగుంది, ప్లెజెంట్ గా ఉంది అనే టైప్. మెయిన్ నాకు ఏం నచ్చింది అంటే ఎక్కడ చూసినా కూడా మెయింటెనెన్స్ కి మీరు ఎక్కువ స్కోప్ ఇవ్వలేదండి. ఈజీగా ఇలా దులిపేసుకునేలాగా, ఎక్కడ అక్కడక్కడ దుమ్ము లోపల జామ్ అయ్యేలాగా అలా లేకుండా ఈజీ మెయింటెనెన్స్ ఇచ్చారు. అలాగే లుక్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మెయింటెనెన్స్ ఎంత ఈజీగా ఉందో చూడడానికి కూడా లుక్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇచ్చారండి. సో మీరు కూడా ఏదైనా ప్లాన్ చేయాలి అనుకుంటే, కొత్త ఇల్లు తీసుకున్నా దాన్ని మొత్తం కంప్లీట్ గా డిజైన్ చేయాలి, మీ టేస్ట్ డిఫరెంట్ గా ఉండాలి అంటే శ్రీనివాస్ గారికి కాల్ చేసేయండి, నెంబర్ ఇచ్చాను. సో ఆఫీస్ ఎక్కడండి మీరు? జూబ్లీ హిల్స్లో ఉందండి, మనం రోడ్ నెంబర్ 36. మా డిజైనర్స్ టీమ్ అంతా కూడా అక్కడే ఉంటారు, అక్కడి నుంచి వర్క్ చేస్తాము. సో ఎవరన్నా కాంటాక్ట్ చేయాలన్నా కూడా ఆఫీస్కి డైరెక్ట్గా వచ్చేయచ్చు. మా ఆఫీస్లో కూడా ఈసీ ఉందండి, ఎక్స్పీరియన్స్ సెంటర్. అక్కడ మీకు కిచెన్స్, వార్డ్రోబ్స్ అన్ని డిస్ప్లే ఉంటాయి. సో అక్కడ చూసి మీకు కావాల్సిన మెటీరియల్ కానీ, కలర్స్ కానీ, ఫినిషెస్ అన్ని కూడా అక్కడ చూసుకోవచ్చు. మీకు చాలా ఈజీగా ఉంటుంది మెటీరియల్ సెలెక్షన్. సో ఈరోజు మనం బండ్లగూడలో వీడియోలో చూసామండి హౌస్ ఎలా ఉంది అని చెప్పి. నెక్స్ట్ మీ కొత్త ప్రాజెక్ట్కి మళ్ళీ రావాలనుకుంటున్నాం, ఎందుకంటే చాలా నచ్చిందండి. సో మీరు కూడా నెంబర్ ఇచ్చేసాను, డీటెయిల్స్ ఇచ్చేసాను. చలో మరి, టేక్ కేర్. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.